వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో పర్యటించారు మంత్రి వాకిటి శ్రీహరి. 123 కోట్ల రూపాయలతో జూరాల దగ్గర కృష్ణానదిపై చేపట్టిన వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల నాణ్యతను కూడా పరిశీలించారు. ఆత్మకూరు ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుందని తెలిపారు. వంతెన నిర్మాణం పూర్తయితే గద్వాల, ఆత్మకూరు మున్సిపాలిటీల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. హైదరాబాద్ నుంచి మంత్రాలయం వెళ్లే రూట్లో దాదాపు 60 కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు. వర్షాకాలంలోపు పిల్లర్ నిర్మాణాలు పూర్తయి ఏడాదిలోపు వంతెన ప్రజలకి అందుబాటులోకి వస్తుందని తెలిపారు వాకిటి. వడివడిగా నడుస్తున్న సందర్భంలో చూసి వెళ్దామని రావడం జరిగింది. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ మున్సిపాలిటీని కలిపే ఈ బ్రిడ్జ్ నిజంగా కూడా నిర్మాణం అయిపోతే అందరి ముఖాల్లో ఆనందం చూస్తున్నాం. కోటి ఆశలతోనే బ్రిడ్జ్ దిక్కు చూస్తూ ఉన్నారు. ఎంత తొందరగా నేను అనుకుంటా చాలా వరకు చూసా, కానీ ఈ వర్కుకున్నంత ఆతృత ఈ ప్రజల్లో ఇంకా వేరే దేనికి కనిపించడం లేదు. మా తర్వాతని మార్చి బ్రిడ్జ్ అని చెప్పి వాళ్ళు చెబుతా ఉంటే నిజంగా ఆనందం అనిపించింది. అందరి సహకారం వల్లనే ఇది సాధ్యమవుతుంది కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని కాంట్రాక్టర్ కూడా పురమాయించడం జరిగింది. త్వరితగతిగా చేయమని చెప్పేసి ల్యాండ్ ఎక్విజిషన్ అన్ని కూడా కార్యక్రమాలు చేయించాం కాబట్టి బ్రిడ్జ్ నిర్మాణ దశలో ఉంది. నేను అనుకుంటా ఈ వానాకాలం వచ్చేంత వరకు పిల్లర్స్ అయిపోయి మిగతా అన్ని కూడా రెడీ చేసుకుంటున్నారు.